వరదల నుంచి కోలుకుంటోన్న విజయవాడ, సొంత గూటికి చేరుకుంటోన్న బాధితులు. బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి ఆర్మీ. హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజనీరింగ్ బృందాలతో బయలుదేరిన ఆర్మీ. బుడమేరు 3 గంటలు వైసీపీ నిర్వాకమే. తప్పు చేసి ఎదురు విమర్శలంటూ చంద్రబాబు ఫైర్. విజయవాడ వరద ప్రాంతాలను పరిశీలించిన శివరాజ్ సింగ్, కేంద్రం నుంచి త్వరగా సాయం అందేలా చూస్తామని హామీ. వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల పంపిణీ. బాధితులందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు. ఇవాళ సాయంత్రానికి కేంద్రానికి వరద నష్టంపై నివేదిక. కేంద్ర మంత్రి శివరాజ్కు వరద నష్టం వివరించామన్న చంద్రబాబు. ఏపీలో భారీ వర్షాలకు 32 మంది మృతి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో 7 మృత్యువాత. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతోన్న మరమ్మతులు. వరద సమయంలో 69వ గేట్ను బలంగా ఢీకొట్టిన 4 పడవలు. ఇవాళ ఖమ్మానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ కేంద్ర మంత్రులతో కలిసి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్న భట్టి, తుమ్మల. మున్నేరు ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. ముంపు ప్రజలకు మంత్రి పొంగులేటి హామీ. వరద బాధితులకు సాయం చేయడానికి వెళితే కేసులు పెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ ఫైర్. తెలుగు రాష్ట్రాలకు అండగా సినీ ఇండస్ట్రీ. ఏపీ, తెలంగాణకు చెరో 15 లక్షలు ప్రకటించిన ఫిలిం ఛాంబర్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. హైదరాబాద్ హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సమ్మిట్లో సీఎం రేవంత్. సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ గా హైదరాబాద్. డీప్ ఫేక్ ఘటన లేకుండా ఏఐని వాడుకుంటామన్న శ్రీధర్ బాబు. సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తే అధిక లాభాలు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లిలో త్రిపుర గవర్నర్ పర్యటన. బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ దిలీప్ అరెస్ట్. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సురేష్ కు రిమాండ్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు. ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ హైకమాండ్. ఢిల్లీ ఎయిమ్స్ లో సీతారాం ఏచూరి. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తోన్న వైద్యులు. సినీ పరిశ్రమలో మహిళల భద్రత కోసం కమిషన్ ఏర్పాటు చేయండి. తెలంగాణ సర్కార్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు వినతి. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ఈ నెల 10న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు. జో బైడెన్ కు ప్రధాని మోడీ ఫోన్ కాల్. బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితిపై ఇరువురి మధ్య సంభాషణ.
నేను గెలిస్తే అత్యంత రహస్య విషయాలు బయటపెడతా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.